సిబిఐ జాయింట్ డైరెక్టర్ గా గతంలో పనిచేసిన వివి లక్ష్మీనారాయణ గారి సత్యమణి ఊర్మిళ గారు సైబర్ నేరగాళ్ల చేతుల్లో మోసపోయారు. అయితే లక్ష్మీనారాయణ గారికి తెలిసే జరిగిందా లేదా అన్న దానిపైన స్పష్టత లేదు. ఇటీవల చాలా మంది అయితే సైబర్ నేరగాళ్ల చేతుల్లో మోసపోతున్నారు. కాకపోతే సిబిఐ జాయింట్ డైరెక్టర్ గా పనిచేసిన వివి లక్ష్మీనారాయణ గారి కుటుంబమే ఇలా సైబర్ నేరగాళ్ల బారిన పడడంతో అందరి దృష్టి పడింది. 2,58,00,000 రూపాయలను సైబర్ నేరగాళ్లు ఈ కుటుంబం నుండి కొట్టివేశారు. చాలా మందికి ఇటీవల కూడా లింకులు వస్తుంటాయి వాట్సాప్ లో. స్టాక్ మార్కెట్ కు సంబంధించి పెట్టుబడులు పెట్టండి, భారీగా లాభాలు వస్తాయి అంటూ మనకు తెలియకుండానే మన నెంబర్లను కూడా వాట్సాప్ గ్రూప్ లో యాడ్ చేస్తూ ఉంటారు. వెంటనే ఎగ్జిట్ అవడం అనేది సురక్షితం. ఇదే తరహాలో లక్ష్మీనారాయణ గారి సత్యమణి ఊర్మిళ గారికి వాట్సాప్ లో ఒక లింక్ వచ్చింది, స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టండి అని. అయితే స్టాక్ మార్కెట్ మీద ఆమెకు పెద్దగా అవగాహన లేకపోవడంతో తన భర్త వివి లక్ష్మీనారాయణ నెంబర్ ను వాట్సాప్ గ్రూప్ లో యాడ్ చేశారు. అంటే లక్ష్మీనారాయణ గారికి కూడా ఈ అంశం మీద అవగాహన ఉందా అన్న అనుమానం ఇక్కడే కలుగుతోంది. ఆ తర్వాత పెట్టుబడులు పెడితే భారీగా మీకు లాభాలు వస్తాయంటూ నమ్మించారు. కేవలం 5-6 వారాల్లోనే పెట్టుబడి పైన 500% లాభాలు వస్తాయంటూ నమ్మించారు. దాంతో డిసెంబర్ 24 నుంచి జనవరి 5వ తేదీ మధ్య విడతల వారీగా 2,58,00,000 రూపాయలను వారి ఖాతాల్లో జమ చేశారు. తన దగ్గరున్న బంగారంతో పాటు లక్ష్మీనారాయణ గారి దగ్గర ఉన్న బంగారాన్ని కూడా ఊర్మిళ గారు తాకట్టు పెట్టి ఈ డబ్బు సమకూర్చినట్టు చెప్తూ ఉన్నారు. అయితే రోజులు గడుస్తూ ఉన్న కొద్దీ యాప్ లో మాత్రం లాభాలు పెరుగుతున్నట్టు చూపెడుతున్నా దాన్ని డ్రా చేసుకునే అవకాశం లేకపోవడంతో అనుమానం వచ్చింది. దాంతో పాటు మీరు ఇంకా పెట్టుబడి పెట్టాలి లేకుంటే ఇప్పటి వరకు పెట్టిన డబ్బంతా వృధా అయిపోతుంది అంటూ ఒత్తిడి తీసుకురావడంతో ఒత్తిడికి గురై ఆ తర్వాత ఆరా తీయడం మొదలు పెట్టారు జేడి లక్ష్మీనారాయణ గారి సత్యమణి ఊర్మిళ గారు. అప్పుడు ఇలాంటి సంస్థే లేదు, ఇదంతా ఒక ఫ్రాడ్ అని తెలుసుకొని హైదరాబాద్ లో సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పుడు పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. 2,58,00,000 రూపాయలంటే చాలా భారీ మొత్తం. మాజీ జేడి లక్ష్మీనారాయణ గారి కుటుంబం ఆర్థిక పరిస్థితి ఏంటో మనకు స్పష్టంగా తెలియదు. కానీ ఒకవేళ కేవలం జీతాల మీదే సంపాదించి బతుకుతున్న కుటుంబం అయితే 2,58,00,000 రూపాయలంటే ఆ కుటుంబానికి చాలా చాలా పెద్ద మొత్తం. దాదాపు సంపాదించిందంతా ఊడ్చిపెట్టిపోయే పరిస్థితులు లాంటిది. సో వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంటో తెలియదు కానీ ఏకంగా 2,58,00,000 రూపాయలు కాజేశారంటే చాలా భారీ మొత్తమే ఆ కుటుంబానికి. ఊర్మిళ గారు స్టాక్ మార్కెట్ పేరుతో పెడుతున్న ఈ పెట్టుబడుల పైన లక్ష్మీనారాయణ గారికి అవగాహన ఉందా లేదా అన్నదైతే క్లారిటీ లేదు. ఫిర్యాదు అయితే ఆమె ఇచ్చారు, ఆమె మోసపోయినట్టుగా ఫిర్యాదు ఇచ్చారు. కాకపోతే స్టాక్ మార్కెట్ కి సంబంధించి అవగాహన లేకపోవడంతో ఆ వాట్సాప్ గ్రూప్ లో లక్ష్మీనారాయణ గారి నెంబర్ ని యాడ్ చేసినట్టు చెప్తున్నారు. అంటే లక్ష్మీనారాయణ గారికి తెలిసి ఉండాలి. దాంతో పాటు తన బంగారంతో పాటు లక్ష్మీనారాయణ గారి దగ్గర ఉన్న బంగారాన్ని కూడా తీసుకెళ్లి తాకట్టు పెట్టి తెచ్చి మరి ఇక్కడ ఇన్వెస్ట్ చేశారని చెప్తున్నారు. అంటే లక్ష్మీనారాయణ గారి దగ్గర ఉన్న బంగారాన్ని కూడా తీసుకెళ్లారు తాకట్టుకు. అంటే ఈ వ్యవహారం మొత్తం లక్ష్మీనారాయణ గారికి కూడా అవగాహన ఉండి ఉండవచ్చు.